ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల ప్రాంతాల్లో టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫాస్టినా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీల వ్యవస్థాపక చైర్పర్సన్ లుడ్ జ్యోతి కాకుమాను పర్యటించారు. వారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని బాంబే కాలనీ, శ్రీనగర్ ప్రాంతంలోని రవీంద్ర భారతి, ప్రకాష్ నగర్, పాయకాపురం ప్రాంతాలలో నివసిస్తున్న వరదకు గురై గృహాలు కోల్పోయిన పేదవారిని సందర్శించారు. దాదాపు 150 పేద కుటుంబాలకు 4 టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టాటా మనీ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫాస్టినా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ వ్యవస్థాపక చైర్పర్సన్ డాక్టర్ లయన్ లుడ్ జ్యోతి కాకుమాను మీడియాతో మాట్లాడుతూ సమస్తం కోల్పోయిన పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, దాతలు ముందుకు వచ్చి పేదలకు చేతనైనంత సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఏ సంగీత, డాక్టర్ లయన్ ఉషారాణి, పోలంకి, ఈ రాజీ, ఈ నరసింహ, పిల్లర్ మాతా ఫౌండేషన్ న్యూఢిల్లీ జగదీష్ కుమార్, ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ లయన్ లూర్ జ్యోతి కాకుమాను తదితరులు పాల్గొన్నారు. నా సొంతగా పిల్లర్ మాతా ఫౌండేషన్ ఫౌండర్ పక్కన జగదీష్ కుమార్ ఉన్నారు. ఆయన తరపు నుంచి నా కుమారుడు కాకుమారు ప్రవీణ్ కుమార్, ఆయన జాబ్ చేసే పని, నేను చేసే బిజినెస్ అన్నీ కలిపి అమౌంట్ తీసి మేము ఈ రోజున 2 సార్లుగా ఈ సంవత్సరం 50,000 పెట్టి ఈ ఫ్లడ్ ఎక్కడైతే వరద బాధితులు సింగనగర్, రాజరాజేశ్వరిపేట, కండ్రిక, మళ్ళీ వంబే కాలనీ వచ్చి కేదరాస్పేట వచ్చి ఇప్పుడే కేదరాస్పేటలో ఒక 50 మందికి పంచి వచ్చాం. అందరికీ పంచి నేను ఈరోజు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వీళ్ళు కూడా మా చెల్లెలు రాజీ ఇక్కడ ఉంటారు, ఈ బిల్డింగ్లో ఉంటారు. వీళ్ళ సహకారంతో మేము ఈ బిల్డింగ్కి వచ్చాము. ఇక్కడ చాలా మంది కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడతా, మనం ఇచ్చేయి వాళ్ళకి ఏమీ సరిపోతుంది మీకు అంతా అని నేనేం చెప్పను. నా తృప్తి కోసం ఈ సంస్థలో నేను ఇవ్వాలి అనుకొని మీ అందరి దగ్గరికి వచ్చానమ్మా. మేము ఇచ్చేది మీకు అంతా కడుపు నిండిపోతుంది, మీకు ఏదో అయిపోతుందని నేనైతే ఇవ్వలేదు. ఈ రాజశ్రీ మా మేనత్త కొడుకు బాబు నరసింహ ఇవి చెప్పారు మా బిల్డింగ్లో అందరికీ ఇవ్వాలి అంటే సరే ఇక్కడికి వచ్చాను. వచ్చి ఈరోజు నేను 100 మందికి రైస్ పంపిణీ చేస్తున్నాను. ఈ సంస్థ హెయిర్ టాటా మీరు చూశారు కదా, హెయిర్ టాటా మా నాన్నగారు మా అమ్మ పేరు మీద ఈరోజు నేను ఈ సంస్థను స్థాపించి 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం వచ్చింది. కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా నాకు ఎవరు స్పాన్సర్లు ఇవ్వలేదు. ఇప్పటి వరకు నా చేతులతో, నా స్వహస్తాలతో, నా తమ్ముడు జగదీష్ కుమార్తో, నా కొడుకు ప్రవీణ్ కుమార్తో ఈ సంస్థని ఇప్పుడు ఇంతకనగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చి నేను ఇంత పంచితే నాకు ఎవరో ఫండ్ ఇచ్చారనుకుంటారు. నాకు ఎవరు ఫండ్లు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన వాళ్ళు 4-5, అది కూడా ఒక 10,000 పైన వచ్చింది. ఆ తర్వాత నాకు ఇప్పుడు 50,000-60,000 ఖర్చు అయింది. ఇదంతా మేము సొంతగా చేసుకున్నాం. కొంత కలిశారు, అందరూ కలిసి చేస్తే 1,00,000 రూపాయలు అయినా కూడా మనం చేయొచ్చు. ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు వస్తే కనుక ముందు ఇంకా మేము చేయాలనుకుంటున్నాము. తప్పకుండా మేము చేయాలి. మీరందరూ కూడా దయచేసి మాకు సహకరించండి. ఎందుకంటే సింగనగరం చాలా అన్యాయంగా ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. కాబట్టి ఈ ఊరిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నేను ఈ ఏరియా వచ్చాను. మా నాన్నగారు పుట్టిన ఊరు ఇది. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సహాయం చేస్తే మళ్ళీ కూడా చేయడానికి నేను ముందుంటాను. దయచేసి నా ఫోన్ నెంబర్లన్నీ బ్యానర్ మీద ఉంటాయి, వీడియోలో ఉంటాయి. మీరు చూసి సహకరించండి. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అన్నిదా భావించొద్దు. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ కూడా తీసుకోవడానికి. వీళ్ళందరికీ నేను ఇప్పుడు ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఇక ముందు మీరు ఏమైనా సహాయం చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ సంస్థలో మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మాట మీరు చెప్పండి. తీసుకునేవాళ్ళు కూడా పాప పేరేంటి, ఇక్కడ సెక్రటరీ వచ్చి ఇక్కడ మాట్లాడమా. గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ కూడా మన అపార్ట్మెంట్ దగ్గరికి, మన ఏరియాకి రావడం జరిగింది. చీరలు, పంచలు, అట్లాగే వివిధ రకాలమైన నిత్యావసర సరుకులతో పాటు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వస్తూ మన అపార్ట్మెంట్కి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చీరలు అలాగే పంజాబ్ డ్రెస్సులు పంపిణీ చేశారండి. మేమందరం కూడా నిత్యావసర సరుకులు కూడా మాకు ఉపయోగపడతాయి, ఈసారి చూడండి మేడం అని చెప్తే, మేడం గారు మా కోరిక మేరకు మనందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పని హైదరాబాద్ నుంచి హెయిర్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనకి రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడానికి వచ్చారండి. ఇట్లాగే ముందు కూడా మన కోసం ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ ఎక్కువ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్.
అందరు 32 మంది ఉన్నారా? సరే, ఒక్క నిమిషం. ఓకే, నమస్తే అండి. ఈరోజు నేను బాంబే కాలనీ సింగనగర్ వచ్చాను. మా చారిటీ హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్ కాకుమాను మూర్తిజ్యోతి, పిల్లర్ మాతా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ చైర్మన్ ఫౌండర్ పి జగదీష్ కుమార్, పోస్టీనా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ చైర్మన్ ఫౌండర్ కూడా కాకుమాను మూర్తిజ్యోతి నేనే. ఈ 3 సంస్థల మీద మేము ఈరోజు మేము ఒక 10 డేస్ క్రితం వచ్చి 300 మందికి పైగా మేము బట్టలు పంచాము. కొత్త న్యూ క్లాస్ పంచాము. సరుకులు కూడా ఒక 10,000 వరకు సరుకులు పంచాము. అది ఒక 10 డేస్ బ్యాక్. మళ్ళీ ఈరోజు వచ్చి మేము ఒక 100 మందికి బియ్యం పంచడానికి పంపిణీ చేయడానికి వచ్చాము. నాకు ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్న దాతలు गरीब लोगों को जैसे मदद कर रहे हैं, बहुत बहुत शुक्रिया, अल्लाह का फजल है। हर टाइम में जैसे अल्लाह मदद करने वाले आमीन अता फरमाइए।